Hello students, welcome to La Excellence IAS Academy. మన ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి విజిట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే 3 ఇస్రో ఫెసిలిటీస్ ని లాంచ్ చేశారు. అలాగే గగన్యాన్ కి సంబంధించి క్రూ మాడ్యూల్ లో భాగంగా మన ఆస్ట్రోనాట్స్ ని మనం పంపించబోతున్నాం కదా, వాళ్ళ పేర్లని కూడా రివీల్ చేయటం జరిగింది. సో మనకి ఇది ఎక్కడ చదువుకుంటాం? సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లోను కూడా గగన్యాన్ కి సంబంధించి ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇవాళ చూడండి, గగన్యాన్ కి సంబంధించి ఇదిగో ఈ 4 ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉన్నారు అన్నట్టుగా వీళ్ళ పేర్లని ప్రకటించారు. ఎవరెవరి 4 అంటే చూడండి, గ్రూప్ కెప్టెన్ అయినటువంటి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అలాగే గ్రూప్ కెప్టెన్ అయినటువంటి అజిత్ కృష్ణన్, అలాగే గ్రూప్ కెప్టెన్ అయినటువంటి అంగద్ ప్రతాప్, అలాగే వింగ్ కమాండర్ అయినటువంటి సుభాన్షు శుక్లా, వీళ్ళ 4 పేర్లని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? గగన్యాన్ మిషన్ అంటే ఏంటి, దీని యొక్క ఎయిమ్ మరియు ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీన్ని ఎన్ని స్టేజెస్ లో మనం నిర్వహిస్తూ ఉన్నాము, దీంట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఎగ్జామ్ కి సంబంధించి. అలాగే దీని గురించి ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. కింది వాళ్ళలో గగన్యాన్ మిషన్ లో భాగంగా క్రూ మాడ్యూల్ లో భాగస్వాముడు ఎవరు అన్నట్టుగా వీళ్ళు నేమ్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోమని కూడా అడగచ్చు. సో అలా దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎలాగా, మనము గగన్యాన్ అన్నటువంటిది ఏంటి, మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర మన భారతదేశం చేపట్టబోతోంది, అవునా? మరి దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ కూడా అడగచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ని నిన్న విజిట్ చేశారు. అందులో భాగంగా 3 ఫెసిలిటీస్ ని లాంచ్ చేశారన్నాం. ఏంటి ఆ 3 ఫెసిలిటీస్ అంటే చూడండి, ఒకటి PSLV కి సంబంధించిన లాంచెస్ సంఖ్యని పెంచబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 6 ఉంటే పర్ ఇయర్, దీన్ని 15కు పెంచబోతున్నారు. అలాగే రెండవ ఫెసిలిటీ ఏంటి అంటే సెమీ క్రయోజెనిక్స్ కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ మరియు స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీని తీసుకురాబోతున్నారు. మూడవ ఫెసిలిటీ వచ్చేసరికి చూడండి, ట్రైసోనిక్ విండ్ టన్నెల్ అన్నటువంటి దాన్ని రాకెట్స్ యొక్క టెస్టింగ్ కోసం తీసుకురాబోతున్నారు. అలాగే గగన్యాన్ మిషన్ ని కూడా ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నట్టుగా మోదీ అక్కడ రివ్యూ చేయటం జరిగింది. అలాగే అవార్డు కూడా ఆస్ట్రోనాట్ వింగ్స్ అన్నటువంటి అవార్డు ని ఆ ఆస్ట్రోనాట్ డిజైనర్స్ కి ఇచ్చారనమాట. ఇది కాకుండా మనం గగన్యాన్ మిషన్ కి సంబంధించి మనకేం తెలియాలి, ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని దీనికోసం పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశం ప్రయోగించబోయేటటువంటి మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఈ గగన్యాన్ అన్నటువంటిది. అలాగే ఇండిజినస్ టెక్నాలజీస్ ని దీంట్లో యూజ్ చేస్తూ ఉన్నాము. సో మనకి స్పేస్ సెక్టార్ కి సంబంధించి ఈ యాత్ర కనుక జరిగితే మనం చాలా ముందడుగు వేసినట్లు అవుతుంది. మరి దీనికి సంబంధించి చూస్తే గగన్యాన్ టెస్ట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ అన్నటువంటిది కూడా రీసెంట్ గా జరిగింది. అయితే గగన్యాన్ కి సంబంధించి ఇక్కడ గమనించాలి, ఇది ఏంటి, LVM-3 అన్నటువంటిది లాంచ్ వెహికల్ మార్క్ 3. అయితే దీనిని HLVM అని కూడా పిలుస్తూ ఉంటారు. HLVM-3 అనేసి అంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేసి. ఇంతకు ముందు GSLV మార్క్ 3 అనేవాళ్ళం, దాన్ని ఇప్పుడు LVM-3 అనేసి చెప్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, టెస్ట్ వెహికల్ అన్నటువంటిది ఇదిగో ఈ కాంపోనెంట్. అలాగే ఇక్కడేమో క్రూ మాడ్యూల్ అన్నటువంటిది ఉంటుంది. ఈ క్రూ మాడ్యూల్లోనే మనకి ఆస్ట్రోనాట్స్ ఉంటారనమాట. వీళ్ళకి ఎలా అంటే ఒక అర్త్ లైక్ అట్మాస్ఫియర్ ని వీళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో అది క్రూ మాడ్యూల్ అన్నటువంటిది. ఈ పైన ఏమో క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ చేసిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అపాయం వస్తుంది అంటే ఆ టైంలో ఇదంతా కూడా విడిపోయి ఆ క్రూ మాడ్యూల్ అన్నటువంటిది మళ్ళీ తిరిగి మన సముద్రంలో చేరేలాగా దీన్ని డిజైన్ చేయటం జరిగింది. దానికి సంబంధించి రీసెంట్ గానే ఈ టెస్ట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ అన్నటువంటిది కూడా జరిగింది కదా. ఇది మానవ రహితంగా మొదటిసారి ప్రయోగించారు, తర్వాత మళ్ళీ మానవ రహితంగా ప్రయోగిస్తారు. అయితే అందులో వ్యోమమిత్ర తెలుసా అండి? వ్యోమమిత్ర అన్నటువంటిది హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్, దీనికోసమే తయారు చేయటం జరిగిందనమాట. సో ఈ వ్యోమమిత్రాన్ని సెకండ్ టైం మనము ఈ మానవ రహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ప్రయోగిస్తాం. అయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్రని చేపట్టబోతున్నాం గగన్యాన్ అన్నటువంటిది. అప్పుడు మన క్రూ మెంబర్స్ ని దాంతో పాటు పంపిస్తామన్నమాట. సో చూడండి ఆ ప్రొసీజర్ ఎలా జరిగింది అంటే ఇదిగో ఇలాగా మనం
ఈ LVM-3 ద్వారా ప్రయోగించాము. అసెంట్ ఫేజ్ అంటే పైకి వెళ్తూ ఉంది. దాని తర్వాత హై ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ ఫైరింగ్ అన్నటువంటి చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది ఇక్కడ విడిపోతుంది. చూడండి, ఆ కిందిదంతా ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇదిగో క్రూ మాడ్యూల్ అన్నటువంటిది ఉంటుంది, అలాగే ఇదేమో క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనమాట. ఇవి రెండు ఉంటాయి. తర్వాత క్రూ మాడ్యూల్ ఇలాగ పడిపోతుంది వాటర్ లో. చూడండి, మధ్యలో పారాచూట్స్ అన్నటువంటి ఓపెన్ అవుతాయి అనమాట. తర్వాత ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది కూడా కొంచెం దూరంలో పడిపోతుంది. సో ఇదేమో మనం సక్సెస్ఫుల్ గా చేసాము. సో ఇంకొకసారి మనం మానవ రహిత అంతరిక్ష యాత్రను చేస్తాము. ఆ తర్వాత మానవ సహిత అంతరిక్ష యాత్రకు వెళ్తాం అనమాట. ఇక్కడ చూడండి, గగన్యాన్ మిషన్ లో భాగంగా మాడ్యూల్స్ ఎన్ని ఉంటాయి అనేసి మనకు అడగచ్చు. ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో అంటే 3 మాడ్యూల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఆర్బిటాల్ మాడ్యూల్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి క్రూ మాడ్యూల్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి సర్వీస్ మాడ్యూల్ అన్నటువంటిది. ఈ ఆర్బిటాల్ మాడ్యూల్ అన్నటువంటిది ఇదిగో క్రూ మాడ్యూల్ అలాగే సర్వీస్ మాడ్యూల్ ఈ రెండింటిని కలిగి ఉంటుంది. ఇదిగో ఇలాగా. అయితే ఇందులోకి వచ్చేసరికి చూడండి, ఇదేమో సర్వీస్ మాడ్యూల్ అన్నటువంటిది, ఇదేమో క్రూ మాడ్యూల్ అన్నటువంటిది. అంటే ఇందులో మన ఆస్ట్రోనాట్స్ ఉంటారు. ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే, ఆర్బిట్ లోకి వెళ్ళటానికి వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ అందించడానికి ఈ సర్వీస్ మాడ్యూల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి 400 కిలోమీటర్లు, అర్త్ కి 400 కిలోమీటర్లు అంటే ఏ ఆర్బిట్ వస్తుందండి మనకి? లో అర్త్ ఆర్బిటా, హై అర్త్ ఆర్బిటా, లేకపోతే మీడియం అర్త్ ఆర్బిటా? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. 400 కిలోమీటర్ అంటే ఏ ఆర్బిట్ పరిధిలోకి వస్తుంది? సో ఆ ఆర్బిట్ పరిధిలోకి వెళ్ళి 7 రోజులు, 3 రోజుల నుంచి 7 రోజుల పాటు అక్కడ ఉండి రావటానికి ఈ యొక్క ప్రయోగం అన్నటువంటిది ఉద్దేశించబడింది. మరి ఈ గగన్యాన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? దేనికోసం ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చేపడుతూ ఉన్నారు అంటే గుర్తుంచుకోవాలి. ఆబ్జెక్టివ్స్ ఇందులో భాగంగా ఒకటి వచ్చేసరికి ఇలాగ మనము హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ని చేపడుతూ ఉన్నాం. దాంతో మన టెక్నాలజీ అన్నటువంటిది ఎన్హాన్స్ అవుతుంది, అంతేనా? అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి పెరుగుతాయి. అవునా? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి మరింత పెరుగుతాయి. అలాగే ఇన్నోవేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. మన దగ్గర ఇన్నోవేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. మన భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్ రోల్ అన్నటువంటిది కూడా పెరుగుతుంది. అంటే మనం వివిధ కాంపోనెంట్స్ ని మన భారతదేశం నుంచే ప్రొక్యూర్ చేసుకుంటున్నాం కదా. సో దాని ద్వారా కూడా ప్రైవేట్ సెక్టార్ రోల్ అన్నటువంటిది ఇక్కడ మరింతగా పెంచడానికి, స్పేస్ సెక్టార్ లో పెంచడానికి మనకు ఉపయోగపడుతుంది. రీసెంట్ గా మీరు గనక గమనిస్తే స్పేస్ సెక్టార్ లో 100% FDI ని కేంద్ర ప్రభుత్వం అలో చేసింది. అంటే అన్నింటికీ కాదు, కొన్నింటికి. దీనికి సంబంధించి దేనికి అలో చేసింది, దేనికి అలో చేయలేదు అన్నటువంటిది ఒక్కసారి క్లియర్ గా చూసుకోవాలి. మనల్ని ప్రిలిమ్స్ లో ఇలాంటి క్వశ్చన్ అడిగి వీటికి ఈ కాంపోనెంట్స్ కి 100% FDI ని అలో చేశారు, ఈ కాంపోనెంట్స్ కి 74% FDI ని అలో చేశారు అన్నట్టుగా కాంపోనెంట్స్ ఇచ్చి గుర్తించమని అడగచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా మారింది, అవునా? సో ఆ నేపథ్యంలో ఇది కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఇదొకటి. అలాగే ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పండి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అన్నటువంటిది పెరుగుతుంది, అవునా? ఎందుకని ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అన్నటువంటిది పెరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చూస్తే ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ ని కూడా మనం రష్యాకి సంబంధించి, అంటే రష్యాలో ఏదైతే రాస్కాస్మోస్ అన్నటువంటి అంతరిక్ష సంస్థ ఉందో దాంతో ఒక ఒప్పందం అన్నటువంటిది జరిగింది. మన నలుగురు ఆస్ట్రోనాట్స్ ని కూడా రష్యాకి పంపించి అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ అనేటటువంటిది ఇచ్చామన్నమాట. ట్రైనింగ్ అక్కడే జరిగింది ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ కి కూడా. సో ఇలా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అటువంటిది కూడా దీని ద్వారా పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం దీంట్లో హ్యూమన్ సర్వైవల్ టెక్నాలజీస్ ని చాలా వరకు అభివృద్ధి చేస్తూ ఉన్నాం కదా. అవి రాబోయేటటువంటి మిషన్స్ లో కూడా చాలా ఉపయోగపడతాయి. హ్యూమన్ సర్వైవల్ టెక్నాలజీ అన్నటువంటిది. సో టోటల్ గా టెక్నాలజీస్ కిందే దీన్ని చెప్పచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడేటటువంటి అంశాలే. అంతేకాదు ఇప్పుడు GSLV అంటున్నాం, LVM అనేసి, దీని ద్వారా ప్రయోగాలు చేపడుతూ ఉన్నాము. ఇది కాకుండా స్పేస్ సెక్టార్ లో మన యొక్క కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తే మొత్తం స్పేస్ ఎకానమీలో మన వాటా కేవలం 2% మాత్రమే. మరి దీన్ని పెంచుకోవాలి అంటే ఇలాంటి టెక్నాలజీస్ చాలా పెరగాలి, ఇలాంటి ప్రయోగాలు చాలా పెరగాలి. అలాగే మన దగ్గర ఏవైతే స్పేస్ వెహికల్స్ అన్నటువంటి ఉన్నాయో, లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యాపబిలిటీస్ ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. వాటి ద్వారా చేపట్టేటటువంటి మిషన్స్ ని కూడా పెంచాలి. అందుకే కదా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇదిగో PSLV ద్వారా చేపట్టేటటువంటి ప్రయోగాల్ని
ఇప్పుడు 6 నుంచి 15కు పెంచాలి అన్నటువంటిది ఇదే లక్ష్యం. మనము స్పేస్ సెక్టార్ లో, స్పేస్ ఎకానమీలో మన వాటాని కూడా పెంచుకుంటూ రావాలి అన్నటువంటిది. అందుకే స్పేస్ సెక్టార్ లో ఇలా FDIని కూడా మార్చడం జరిగింది. 100%కి కొన్ని మార్చారనమాట. సో స్పేస్ సెక్టార్ లో ప్రైవేట్ సెక్టార్ కూడా ఇంక్లూడ్ అయింది అనుకోండి, అప్పుడు మన స్పేస్ సెక్టార్ అన్నటువంటిది ఇంకా ఎక్స్పాండ్ అవ్వటానికి మనకి వీలు అన్నటువంటిది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇటు మెయిన్స్ లోను ఇటు ప్రిలిమ్స్ లో కూడా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. కాబట్టి ఒక్కసారి క్లారిటీగా మన స్పేస్ మిషన్స్ అన్నింటినీ కూడా చూసుకోవాలి. ఇది ఇవాల్టి టాపిక్. సో మనం ఏం చూసాము, గగన్యాన్ మిషన్ కి సంబంధించి 4 ఆస్ట్రోనాట్స్ పేర్లని ప్రకటించారు. అలాగే ఇస్రోకి సంబంధించిన 3 ఫెసిలిటీస్ ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. సో ఇవి చూసాము. అలాగే గగన్యాన్ మిషన్ కి సంబంధించి ఆల్రెడీ టెస్ట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ అన్నటువంటిది జరిగింది. అలాగే ఇంకొకసారి మళ్ళీ ఈ గగన్యాన్ని డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత ఫైనల్ గా 2025వ సంవత్సరంలో ఫైనల్ గా మానవ సహిత అంతరిక్ష యాత్ర అన్నటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. అది ఏంటి అంటే 2035వ సంవత్సరానికల్లా ఇండియన్ స్పేస్ స్టేషన్ ని నెలకొల్పాలి అనేసి ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అది కాకుండా మూన్ మీద మన భారతదేశ వ్యక్తి అంటే ఆస్ట్రోనాట్ కాలు మోపాలి అన్నట్టుగా ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు, 2040. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్, అడగచ్చు. మూన్ మీద మన ఆస్ట్రోనాట్ కాలు పెట్టడం అన్నటువంటిది 2040లో లక్ష్యంగా పెట్టుకున్నాం. మనకంటూ ఒక సొంత స్పేస్ స్టేషన్ ఉండాలి అన్నట్టుగా 2035 కల్లా ఏర్పాటు చేసుకోవాలనేసి మనము ఇంకొక టార్గెట్ ని పెట్టుకోవటం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో తరువుగా దీనికి సంబంధించి ప్రిపేర్ అయి ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.